లెట్స్ గో. ఎక్కడున్నారా రే బా? రింగులుగా పొగదులతో రావట్లేదురా, కొంచెం నేర్పించవా? అదెంత పనిరా? ఇంటే వీళ్ళను చూడలేదా? చూసుకొని చూడనట్టు యాక్ట్ చేస్తా. బట్టపుర కొంచెం మామ రే. కన్ఫర్మ్ రా, మీరు చూసుకునే డ్రామాలు ఆడుతున్నారా రే? అరే మామ, మందు రాత్రి తాగితే అనుకున్నా, పగలు తాగినా కూడా కిక్ వచ్చాడు. నా కళ్ళ ముందు మంచి నీళ్ళు తాగడానికి గడగడలాడేవాడివి తాగుతున్నారా? రింగులు కావాలరా? నువ్వు పొగదులుతుంటే గుప్పు మంది రింగులు రావాలరా? నేను టీసీ ఇచ్చి పంపించానంటే జగదమ్మ సెంటర్ లో కూర్చుని ఉప్పు అని రింగులు వదులుకోవాలరా? సంతోష్, ఎవడరా నన్ను పేరు పెట్టి పిలిచింది? నేనే. మళ్ళీ ఇది రాని రోజు. అమ్మా పట్టేశారు, ఈ జఫాగాళ్ళు నా బాత్రూమ్ మ్యాటర్ పట్టేశారు. మీరు ఆ పాట ఎందుకు పాడారు? నాకు క్లియర్ గా అర్థమైంది. మిస్టర్ సంతోష్, డీటెయిల్ గా అర్థమైందా? సినిమా ఏమైనా చూస్తారా? ఏంటో సినిమా చూపించేది? ఏంటి నువ్వు చూపించేది సినిమా? కొత్తగా సెల్ ఫోన్ కొన్నాం, దీంట్లో కెమెరా ఉంది, దీంతో ఫోటోలు తీయొచ్చు, సినిమా చూడొచ్చు. ఏంటి సినిమా కూడా చూపిస్తావా? మాకు తెలుసా? మాకు లేదు. ఏదే సినిమా చూపించు. ఏంట్రా ఇంతవరకు తీసారా? ఇంకా డీటెయిల్ గా తీసారా? మీరేగా గురువు గారు ఏ పని చేసినా పూర్తిగా చేయండి, డీటెయిల్ గా చేయమని చెప్పారు. మొత్తం తీసేవండి. డీటెయిల్ గా తీసారా? తీసేవండి. మొత్తం తీసారా? తీసేవండి. డీటెయిల్ గా సంతోష్, ఈ సెల్ ఫోన్ అయితే పడేశారు, మా అందరి సెల్ ఫోన్ లోనూ ఉంది, దాన్ని ఏం చేస్తారు? ఏంట్రా అందరి సెల్ ఫోన్ లో ఉందా? మొత్తం రికార్డ్ అయిందా? ఇక్కడి నుంచి ఇక్కడికి? అమ్మ నా చెప్పగలరా, గురువును మించిన శిష్యులు చూశారు కానీ గురువును ముంచిన శిష్యులు మిమ్మల్ని చూస్తున్నాను రా. ఓకేరా, మనం ఒక అండర్స్టాండింగ్ వద్దాం రా. మీ డిమాండ్స్ ఏంటో చెప్పండి. స్టూడెంట్స్, మీ అందరికీ తెలుసు ఈరోజు యూత్ ఫెస్టివల్ లాస్ట్ డే, అంటే మీరు క్లైమాక్స్ చేరుకున్నారన్నమాట. ఈ ఫుట్బాల్ మ్యాచ్ లో గెలిచిన టీం కి ఓవరాల్ ఛాంపియన్షిప్. హలో నటరాజ్, విన్నింగ్ టీమ్ కెప్టెన్. చిన్న మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందామా? ₹1,00,000 ఇస్తా. ఎందుకురా నవ్వుతున్నావు? శత్రువు బలవంతుడైతే కాంప్రమైజ్ అవ్వాలి, తన స్థాయి వాడైతే యుద్ధం చేయాలి, తనకంటే తక్కువ స్థాయి వాడైతే నవ్వుకోవాలన్నారు, అందుకే నవ్వుతున్నా. ఏమైందిరా? కరవలేనప్పుడు కుక్క ఏం చేస్తుంది? మురుగుతుంది. ఇప్పటి వరకు అదే జరిగింది. ఓహో, ఆ కుక్కనా? ఈ మ్యాచ్ లో 2 టీములు పోటీ పడుతున్నాయి. ఒకటి ఎంఆర్ కాలేజ్ టీం, కెప్టెన్ నటరాజ్. 2 ఎస్కే కాలేజ్ టీం, కెప్టెన్ బాలు. I wish best of luck for both the teams. నాతో పెట్టుకోవద్దని చెప్పానా? ఈ బాలుగాడు బియర్లు బిర్యానీలు కొట్టడానికి పనికొస్తాడు, గోల్స్ కొట్టడానికి కాదు. ఊరుకోవే.
నిన్నే ఎంకరేజ్ చేయాలన్నాను, చేస్తున్నాను. దొరికినట్టు కుమ్మెండ్రా. ఎరా నువ్వు క్రాస్ బీడ్ అంటగా, నీకెవరన్నా చెల్లెళ్ళు ఉంటే రాత్రికి రూముకు పంపు. వద్దురా నా మాట విను. రేయ్, వాడిని నీకు కావాలనే రెచ్చగొడుతున్నాడు. వాడిని కొడితే నీకు రెడ్ కార్డ్ ఇచ్చి బయటికి పంపేస్తారు. అలా గెలవాలని వాడి ప్లాన్. What a kick! హాయ్ బాబాయ్. ఏయ్, ఇదేంటి నా టెంట్ లోకి వచ్చావు? నువ్వేగా ఇన్వైట్ చేసింది. నేనా? యా, ఇక్కడికి వెళ్ళావు, ఇక్కడ నెప్పెట్టింది. అది నా వీక్నెస్. నాకు ఓ వీక్నెస్ ఉంది, అది చెప్పేది కాదు, చేసేది. చెప్పు తెగుద్ది. హే కూల్ కూల్, ఎందుకంత ఇరిటేట్ అయిపోతున్నావు? చూయింగ్ గమ్ లాంటి మ్యాటర్ అది, బయట ఎవరికి తెలియదులే. కమాన్. యు స్కౌండ్రల్, నీ సంగతి చెప్తా. ఓకే లెట్స్ ఫర్గెట్ ఇట్. నీకు ఇష్టం లేకపోతే వదిలే, బయటికి వెళ్ళి సీన్ క్రియేట్ చేయొద్దు. ఏంటమ్మా ఏమైంది? నటరాజ్ నా టెంట్ కి వచ్చి మిస్బిహేవ్ చేస్తున్నాడు. వాళ్ళ ప్రిన్సిపల్ ని పిలవండి. అంజలి టెంట్ లో నీకేం పని? మీరంత సీరియస్ గా తీసుకోవాల్సిన మ్యాటర్ కాదు సార్ ఇది. వయసులో ఉన్నాం, ఆ మాత్రం గేమ్స్ ఆడుకుంటాం. ఏం గేమ్స్ ఆడావమ్మా వాడితోటి? అంత అబద్ధం చెప్తున్నాడు. అబద్ధమా? సార్ నా సెల్ ఫోన్ తీసుకొని సాయంత్రం నుంచి నన్ను నేర్పిస్తుంది. సరే నేనంటే ఇష్టం కావచ్చు అని టెంట్లోకి వెళ్ళాను. మమ్మల్ని ఎవరో చూసేసరికి రివర్స్ అయిపోయింది. కావాలంటే బ్యాగ్ చెక్ చేసుకోండి సార్. వాణి సార్. నువ్వు వెళ్ళి అంజలి బ్యాగ్ తీసురా. ఓకే సార్. అందులో ఏముందో ఓపెన్ చేయి. సెల్లుంది సార్. బయటిది. హలో ఆగండి సార్. ఆ బ్యాగ్లో సెల్ వేసింది నేను సార్. ఆ సెల్ నటరాజ్ది కాదు, నాది. కావాలంటే రింగ్ ఇస్తా, మోగుద్దు చూడండి. బాబా ఫోని. మరి నా సెల్ ఏమైంది చూడు. అరే వాట్ ఇస్ దిస్ అంజలి? సార్ నాకే తెలియదు సార్. నా బ్యాగ్ లోకి అవి ఎలా వచ్చాయో తెలియదు సార్. సార్ అవి కూడా నేనే వేసాను సార్, సరదాగా అంజలిని టీచ్ చేద్దామని. సారీ అంజలి. కాలేజీ పరువు తీసావు కదా, కాలేజీకి వెళ్ళాక నీకు టీసీ ఇచ్చి పంపిస్తాను. చంపేస్తాను రాస్కల్. బ్రదర్ ఇంకోసారి అంజలి జోలికి వెళ్ళదు. వెళ్ళావనుకో కళ్ళు కాళ్ళు వేళ్ళు ఏవి నీ ఒంట్లో ఉండవు. సంజే ఇదిగో నీ సెల్. అయినా ఏంటి నీ ఆర్గ్యుమెంట్? నువ్వు చేస్తా టీసింగ్, అతను చేస్తా అవమానమా? ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్. యూత్ లో ఒకరినొకరు ఏడిపించుకోవడం కామన్, స్పోర్ట్స్ గా తీసుకోవాలి. అయినా నువ్వేమీ అతన్ని వదిలిపెట్టలేదుగా. అందరి ముందు ఫుల్ని చేసావు, చేయి కూడా చేసుకున్నావు. 100 మంది మనల్ని వ్యతిరేకించినప్పుడు మనకి సపోర్ట్ చేస్తూ నిలబడ్డవాడే నిజమైన ఫ్రెండ్. బాలుకు ఫోన్ చేసి సారీ చెప్పు. నేను చెప్పను. అయితే మేమే చెప్తాం. బాలు నెంబర్ ఎంత? నాకు తెలీదు. దీన్నేంటి అడిగేది? అష్మిత సెల్ నుంచే కదా బాలు ఫోన్ చేసింది. డయల్ నంబర్స్ లో ఉంటుంది, రీడైల్ కొట్టు. హలో
హలో ఎవరు మాట్లాడండి. ఏయ్ ఫోన్ నువ్వు లిఫ్ట్ చేసావేంటి? ఎవడి ఫోన్ ఆడే లిఫ్ట్ చేస్తాడు. అంటే ఈ నంబర్ నాదే బేబీ. బాలు తన ఫోన్ అని చెప్పాడు. ఆడొక ఇడియట్, అందుకే అలా చెప్పాడు. నువ్వేంటి మనసు మార్చుకున్నావా? వస్తావా? నువ్వు ఎప్పుడు వచ్చినా సరే నా టెంట్ ఓపెన్ గా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 4 o'clock దాకా ఎదురు చూస్తా. మర్చిపా, ఆ కండమ్స్ కూడా నేను పెట్టినవే. నేను ఎప్పుడూ అంతే, అన్నీ రెడీగా పెట్టుకుంటా. వచ్చేటప్పుడు ఒకటి పట్టుకొచ్చాయి, నీకే సేఫ్టీ. ఆగండ్రా, ఈ ఇష్యూని ఇంత తాపండి. నాకు దెబ్బ తగిలిన చెంప మీదే కదా. నేను అలా చేసిండకపోతే ఆ దెబ్బ అంజలి లైఫ్ మీద తగిలేది. ఫ్రీ కోచ్ స్టూడెంట్గా కాలేజ్ గోడలపైకి ఎక్కేది. ప్రాణం పోయిన ఆడపిల్లకి చావు ఒక్కసారి, పరువు పోయిన ఆడపిల్లకి అది ప్రతి క్షణం వస్తుంది.